లోకేష్ గారు సృష్టించినటువంటి రోబో చూశారు కదా మీరు, ఆ చీమరాజా ఎంత అగ్లీగా మాట్లాడతారో దాని మీద యాక్షన్ తీసుకోమని కంప్లైంట్ ఇచ్చారు. నో, టిల్ నౌ దే హావ్ నాట్ టేకెన్ ఎనీ యాక్షన్. సో చట్టం తన పని తాను చేసుకోకపోగా చట్టం మమ్మల్ని కక్ష తీర్చుకోవడానికి మాత్రమే లోకేష్ ఉపయోగించుకుంటున్నాడు అనేది నా వాదన. మేమిచ్చినటువంటి ఫిర్యాదుల్ని పట్టించుకోవడం లేదు. వాళ్ళు ఇచ్చినటువంటి ఫిర్యాదుల్ని పట్టించుకోవటమే కాక మమ్మల్ని, మా కార్యకర్తల్ని రోజుల తరబడి, నెలల తరబడి జైల్లో నిర్బంధించి మమ్మల్ని భయపెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. రిజిస్టర్ కాకపోతే మళ్ళా ఇక్కడైనా చేస్తా, ఎస్పీ ఆఫీస్ ముందైనా ధర్నా చేస్తా, నిరసన తెలియజేస్తా. ధర్నా కూడా నిరసన నలుగురైతే వచ్చాం, ఎక్కువ మంది రాలే, మేము జనాన్ని పోగేసుకు రాదలుచుకోవాలా. తర్వాత డీజీపీ ఆఫీస్కైనా వెళ్ళి నిరసన తెలియజేస్తా, హోం మంత్రి దగ్గరికైనా వెళ్ళి నిరసన తెలియజేస్తా, ముఖ్యమంత్రి దగ్గరికైనా నిరసన తెలియజేస్తా. నిరసన తెలియజేసే హక్కు ఈ ప్రజాస్వామ్యంలో అందరికీ ఉంది, నాకు కూడా ఉంది. నేను చట్టబద్ధంగానే వ్యవహరిస్తున్నాననే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. పోలీసులు పక్షపాత ధోరణితో ఏ విధంగా లోకేష్ చెప్తే ఆ విధంగా మా కార్యకర్తలను హెరాస్ చేస్తున్నారు. మేము ఇచ్చినటువంటి కంప్లైంట్స్ మీద పట్టించుకోవడం లేదు. ఈ రోజు కూడా మీరు యూట్యూబ్ ఓపెన్ చేసి చూడండి, జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత భయంకరంగా తిట్టిస్తున్నారో లోకేష్ గారు.